దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ఈ వాగ్దానం మీ అందరి కుటుంబాలు ఆత్మికంగాను, ఆర్థికంగాను, మానసికంగాను దేవుని యొక్క వాక్కు మిమ్మల్ని బలపరచడానికి. రెండోదిగా ఈరోజు ఆదివారం సంఘానికి అందరు రావాలి కదండి. మన సంఘముగా ప్రామిస్ అండ్ మందిరం హైదరాబాద్లో బెల్లంపల్లిలో ఆరాధిద్దాం. అంతేకాక దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, అవకాశం లేని బిడ్డలు లైవ్ చూస్తూ 4 ఆరాధనలు ఉంటాయి. 5 నుంచి 6, 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి సిద్ధపడదాం. పాటలు వింటున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? చక్కటి వర్తమానాలు వింటున్నారా? ఎందుకంటే ఇవన్నీ కూడా మనం దేవునిలో బలమేయటానికి. చూడండి, మనం కూరగాయలు భోజనం చేస్తాం, మటన్ తింటాం, చికెన్ తింటాం, అన్ని రకాలు తింటాం. ఎందుకు? శరీర పుష్టి, శరీరానికి ఏది అవసరమో అది. అదేవిధంగా దేవుని వాక్యం ప్రతిదినము ఉదయకాల వాగ్దానమే, ఉదయకాల ప్రార్థన, సాయంకాలం, ఇవన్నీ మన ఆత్మీయ పుష్టి కోసం, మన ఆత్మీయ బలం కోసం, మనం నూతన పరచబడడం కోసం, క్రీస్తు రాకడికి సిద్ధపడడం కోసం. మనం ఇప్పుడు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, అదే మాట నీకు వచ్చిందనుకో, ఎంత ధైర్యం. ఏదో బాధపడుతున్నావు, దాంట్లో నుంచి ఒక మాట నీకు వచ్చిందంటే దేవుడు నాకున్నాడనే ధైర్యం కదా. అంటే దేవుడు నీతో ఉన్నాడనే గుర్తుకే ఈ దినం వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. రక్షణ లేని బిడ్డలు యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ హృదయం లేసాయని చేర్చుకుంటే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఉంటుంది. ఓ మాట చదువుతున్నాను నేను, చూడండి. 107 కీర్తన 28వ వచనం. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. దేవుని బిడ్డలు దేవునికి శ్రమకి తాళలేక, అంటే తట్టుకోలేక కదండి. మనం మనుషులం కదా, ఏమన్నా అంతే పర్లేదండి, బాధపడకండి, అది ఇదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. బాధ అనేది మనిషికి ఉంటుంది కదా. శ్రమకి తాళలేక, తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టారట. మరి నువ్వు శ్రమ తట్టుకోలేక ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు? మన కష్టాలు ఎవరితో చెప్పుకుంటే తాళలేక, తట్టుకోలేక చెప్పుకునే స్థలమే దేవుని దగ్గర. వారు దేవునికి మొరపెట్టిరి, వారి ఆపద నుండి ఆయన వారిని విడిపించారు. అందుకే దేవుని వాక్కు ఈరోజు సెలవిస్తుంది. నువ్వు శ్రమలో కష్టపడి, బాధపడి, శ్రమకి తట్టుకోలేక, అబ్బా అయ్యా ఏసయ్యా అనే ప్రతి మాట ఆయన వద్దకు చేరుతుంది. ఆయన తప్పకుండా నేను ఆపద నుండి విడిపిస్తాడు. నీ మొర విని ఆపద నుండి విడిపించదని ఈరోజు వాగ్దానం. అంటే దేవుడు మనల్ని విడిపించడానికే కదా. ఆయన ఏమన్నాడంటే, ఆయనకి మొరపెట్టండి, ఇశ్రాయేలు మొరపెట్టినట్టు, దేవుని ప్రజలు మొరపెట్టినట్టు నాకు మొరపెట్టండి. నేను మీ శ్రమని ఉండి మిమ్మల్ని విడిపిస్తా. మీ పోరాటాల నుంచి, మీ ఆపత్తి కాలంలో, మీ కోర్టు కేసుల్లో, ఉద్యోగ విషయంలో, స్పిరిచువల్ విషయంలో, అన్నిట్లో కూడా నేను మీకు తోడై విడిపిస్తా. ఈ మాట ధైర్యంగా అనిపించదా? శ్రమకి తాళలేక వారు మొరపెట్టినట్టు మనం మొరపెడదాం. తప్పక నీవే ఆపదలు ఉన్నావు, ఈరోజు ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఆర్థిక సమస్యలు ఉన్నావు, ఏ ఉద్యోగులు ఏమిలో ఉన్నావు, ఏ దేశంలో ఉండి వాగ్దానం వింటున్నావు, నీకు విడుదల ఇస్తాడు దేవుడు. నిన్ను విడిపించబోతున్నాడు. నీ మొరాలకు ఇస్తాడు. ఒకవేళ మొర పెడుతుంటే సంతోషం, విడుదల పొందబోతున్నావు. పెట్టకపోతే ఈరోజు నుండి ప్రారంభించు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్నవారు. వారు ఏ శ్రమలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులు, ఏ పోరాటములు, ఏ నిందల్లో, ఏ గాయాల్లో, ఏ అవమానాలు, ఏ శ్రమ తట్టుకోలేకపోతూ మొరపెడుతున్నారు. ప్రతి దాని నుండి విడిపించిన ఆయన. పిల్లల స్టడీస్, ఎగ్జామ్స్, ఫీజులు, నాయన కాలేజెస్, వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్, వారి యొక్క ఆధ్యాత్మిక లోతైన అనుభవం, వారి యొక్క సేవా జీవితం, వారి కుటుంబ జీవితం, వారి ఆర్థిక విషయాలు, ప్రతి కోణంలో కూడా వారిని విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకో దేవా, స్తోత్రం. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న ప్రతి సిచ్యుయేషన్ నుండి వారిని విడిపించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న కుటుంబాలు, యవ్వన బిడ్డల్ని ఆశీర్వదించి నాయన ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం వారికి ధరింపజేసి తోడై ఉండండి నాయన. మా ప్రపంచంలో, భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేక శక్తుల నుంచి విడిపించి అయా సంఘం పునర్నిర్మాణం చేసి అయా ఒక అపోస్తుల మినిస్ట్రీ జాషువా జనరేషన్ లేచుటకు సహాయం చేయండి. మా ప్రియులని, మా ఆత్మీయులని, మా బిడ్డలని, ఆయా దేశాల్లో అందరినీ నీకు అప్పగించుకుంటూ వారికి ఉన్న ప్రతి పరిస్థితిని చక్కపరిచి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆదివారం మందిరానికి రండి. బెల్లంపల్లి సంఘం చుట్టుపక్కల అందరూ బెల్లంపల్లి, ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 4 ఆరాధనలు. అక్కడే మీరు ఉండొచ్చు దినమంతా. చక్కగా మీకు మంచి ఆరాధన ఉపదేశం ఉంటుంది. సిద్ధపడండి. కొత్త పాటలన్నీ వింటున్నారా? వినండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే పిలుపు దర్శనం కలిగిన వారు ఇమ్మీడియట్గా కల్వరి మందిరం మన బెల్లంపల్లి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇమ్మీడియట్ 6th నుంచి, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మండే నుండి, రేపు మండే నుండి క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్.